దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడు తండ్రి, ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. మాకంటే శ్రేష్ఠులు గొప్పవారు చాలామంది ఈ దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి, మీ దయని బట్టి, మీ కనికరాన్ని బట్టి దినాన్ని చూడగలిగాం. నాయన మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు తండ్రి. స్థలం అనేది, సమయం అనేది మేము నీ వారము తండ్రి. ప్రతిరోజు లైవ్ ఇచ్చే గొప్ప ధన్యత, భాగ్యం, ఆశీర్వాదం మాకు ఇచ్చావు. ఈ రాత్రి కూడా ఈ లైవ్ని దీవించి ఆశీర్వదించండి. మీరుండి మీ నామాన్ని కనపరచుకోమని, లైవ్ని దీవించమని యేసు నామములో ప్రార్థన ఇచ్చినాం తండ్రి. ఆమేన్. మనందరికి వచ్చిన పాట 194వ పాట, విమోచించు నాయకుడు అనే పాట పాడదాం. విమోచించు నాయకుడు దయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. విమోచించు నాయకుడు ఎస్లా జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. నన్ను వెదకి వచ్చెను, దరి చేర్చి హత్తుకొనెను. నా పాపమంత మన్నించి క్రొత్త మనిషిలాగా మార్చెను. విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను త్రొక్కి నడదు. ఎర్ర సముద్రం దాటిపోదు, యోర్దాను త్రొక్కి నడదు. ఎరుకోను చుట్టి వచ్చేదం, బురబూది నేరు గెలిచెదం. నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ప్రేమాభిషేకములతో నన్ను నింపి నడుపుచున్నాడు, ప్రేమాభిషేకములతో నన్ను నింపి నడుపుచున్నాడు. సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను. విమోచించు నాయకుడు ఎస్లా జయమిచ్చుచున్నాడు ఎంతో ఆనందం. నేను పాడి పొగడి, దినం ఆడి స్తుతించి. నేను పాడి పొగడి, దినం ఆడి స్తుతించి. నా యేసు సజీవుడనుచు విమోచించు నాయకుడు జయమిచ్చుచున్నాడు, నాలోనే ఉన్నాడు ఎంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు మన ప్రభు అయిన దేవుడిని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి few minutes let's worship our God, let's glorify him. నీ వంటి దేవుడు ఎవరున్నారు తండ్రి? There is nobody like you Lord. Thank you Jesus. వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీలాంటి వారు ఎవరున్నారు తండ్రి? Thank you Lord. Thank you Lord. Thank you wonderful God. Hallelujah. Thank you Lord. నరుడవు కావు నీవు మాట మార్చుటకు,
అవతారము కాదు అంతరించిపోవుటకు, నరుడవు కావు నీవు మాట మార్చుటకు. అవతారము కాదు అంతరించిపోవుటకు, తరములు మారిన లోకమంతరించిన, తరములు మారిన లోకమంతరించిన, నీ మాటలు నిత్య జీవ ఊటలు, నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క నీ మాటలు గతించవు, గతించవు యేసయ్యా. నీ మాటలు గతించవు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, ఆకోరు లోయకు నిరీక్షనిచ్చు మాటలు. ఎండిన ఎముకలకు జీవమిచ్చు మాటలు, ఆకోరు లోయకు నిరీక్షనిచ్చు మాటలు. గాఢాంధకారములు వెలుగునిచ్చు మాటలు, గాఢాంధకారములు వెలుగునిచ్చు మాటలు. నీ మాటలు కృపక్షేమ మాటలు, నీ మాటలు కృపక్షేమ మాటలు. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు నా యేసయ్యా. ఆకాశము గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. నీ మాటలు గతించవు. ఎంత మంచి దేవుడు నాయన, నువ్వు మాకు దొరికినందుకు నీకు వందనాలయ్యా. నీలాంటి వారు ఎవరు ఉన్నారయ్యా? ఆకాశాలు గతించిపోయినా ప్రభా, పర్వతాలు గతించిపోయినా, మనుషులు మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా, నువ్వు ఎన్నడూ మారని దేవుడు అయ్యా. నీకు వందనాలు. నీ వంటి దేవుడు లేడయ్యా. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. దేర్ ఇస్ నన్ లైక్ యూ లార్డ్, దేర్ ఈస్ నన్ లైక్ యూ. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. అందరూ అలాగే రెండు చేతులు ఎత్తండి, అందరూ రెండు చేతులు ఎత్తండి, నోరు తెచ్చి ప్రభు నామని కడతారు. హూ ఇస్ లైక్ యూ లార్డ్? నీ వంటి వారు ఎవరు నాయనా? నువ్వు విశ్వమంతటికి చక్రవర్తి అయ్యా. యు ఆర్ ద కింగ్ ఆఫ్ హోల్ యూనివర్స్. హోలీ హోలీ గాడ్, హోలీ 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 లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేర్ ఈస్ నో బడీ లైక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఎవ్రీబడి లెట్స్ ఎవ్రీబడి ప్రైజ్ గాడ్. ఓ ఆరాధన జరుగుతుండగా దేవుని సన్నిధి నువ్వున్న స్థలాన్ని కమ్ముకోబోతుంది. నువ్వున్న స్థలంలో దేవుని బలమైన అభిషేకం కమ్ముకోబోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్, ఎవ్రీథింగ్ విల్ బి న్యూ ఇన్ యువర్ లైఫ్. ఏమేన్ ఏమేన్ పాతవి గతించిపోతాయి నీ జీవితంలో. ఎవ్రీథింగ్ విల్ బి న్యూ, న్యూ డైరెక్షన్, న్యూ అనాయింటింగ్, న్యూ బ్లెస్సింగ్, న్యూ గ్రేస్, న్యూ లైఫ్. ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ యాజ్ ఎ న్యూ. పొందుకో చేస్తున్నాము. కృతజ్ఞత ప్రవసనుకుందాం. ఈ సమయంలో దేవుని సేవకురాలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యులకు మనం వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి పిలిచారు. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి, నమ్మదగిన వాడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. రాత్రి సమయంలో దేవని సన్నిధికి ఆలస్యం వచ్చాము, క్షమించండి దేవా. నాయన నిన్ను ప్రభా ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం తండ్రి. నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, స్తుతి ఆరాధనలో మీరు వచ్చారు, స్తుతి ఆరాధన దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు యేసయ్యా. యేసయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా, చంటిపెట్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా, చంటిపెట్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఏ దృష్టి కన్నా చంటిపెట్ల మీద పడకుండా చేయండి అయ్యా.
అయా ఏ దుష్టు కన్నా చంట బిడ్డమే పడకుండా చేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఈ రాత్రిక సమయంలో దేవాన్ని దాసుని అభిషేకించండి, బలమైన శక్తివంతమైన వాక్యంతో నింపండి ప్రభా తండ్రి. నాయన అలసిపోయిన వారికి, నాయన సొమ్మసిల్లి వారికి బలాభివృద్ధి కలుగజేసిన వాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. దేవ నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన, నీ దయ ఎంతో గొప్పది ప్రభా నీకు వందనాలు. అయ్యా అనేక మంది కుటుంబాలను కనికరించండి ప్రభా. దేవని సన్నిధిలో ఎవరైతే మొర్ర పెడుతున్నారో ఆ కుటుంబాలని మీరు కనికరించండి ప్రభా నీకు వందనాలు. అలాగే యవన కాలంలో ఉన్న బిడ్డలను ప్రభు మీరు దర్శించండి అయ్యా. పాపంలో శాపంలో కొట్టుకుపోతున్న యవన బిడ్డలు విడిపించండి అయ్యా. బంధకాలన్నీ యవన బిడ్డలు విడిపించండి అయ్యా. శాపంలో ఉన్న యవన బిడ్డలు మీరు విడిపించండి ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అయ్యా నువ్వు ఎవరిని ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. బంధువులు స్నేహితులు ఎక్కడున్నా దర్శించి మాట్లాడండి యేసయ్యా. అలాగే యేసయ్యా నీకు వందనాలయ్యా. సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాలు, వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి నీకు వందనాలయ్యా తండ్రి. ప్రభు ఉంటున్న ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానము దయచేయండి అయ్యా తండ్రి. చీకటి నేస్త్రములు బంధిస్తున్నానయ్యా, దురాత్మ శక్తులు వేస్తున్నాములు బంధిస్తున్నాను ప్రభా. సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండి నాయన. వాడు వ్యతిరేక శక్తులు వేస్తున్నాము లయపరచండి ప్రభా. నీ బిడ్డలకు విజయము దయచేయండి అయ్యా. నీ బిడ్డలకు విజయము దయచేయండి ప్రభా నీకు వందనాలు. నీ సన్నిధిలో నాయన తండ్రి నాయన మొర్ర పెడుతున్నాం ఎన్నో దినాలు బట్టి నాయన తండ్రి. నాయన యేసయ్యా నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నీ రాకడ కొరకు మెలకుగా ఉండి ప్రార్థించే కృప దయచేయండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టండి. లైవ్ చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి నాయన. ఎవరైతే వాక్యం వింటున్నారో దేవా వినగలిచే గ్రహించగలి మంచి మనసు వారికి దయచేయండి ప్రభా. అనేక ప్రాంతాల్లో దేశ విదేశ నలుమూల ప్రాంతాల వాక్యం వింటూ నీ బిడ్డల హృదయాలు మీరు తెరవండి నాయన. నీ దాసుని అభిషేకించండి, బలమైన శక్తివంతుల వాక్యంతో నింపండి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ఆయన. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఉద్యోగులు దయచేయండి. ఎవరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో వారికి సకల సమృద్ధి దయచేయండి ప్రభా. ఎవరైతే ప్రభా తండ్రి నాయన యేసయ్యా మానసిక ఒత్తుల్లో, శ్రమల్లో తండ్రి ఉన్నారో వారిని మీరు తాకండి నాయన. అయా నడినేత్రి నుంచి అరికాల వరకు వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా నీకు వందనాలు. నీ బలాన్ని దయచేయండి, శక్తితో నింపమని నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టండి. యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా మీ అందరికీ యేసయ్య శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? క్షేమంగా ఉన్నారా? మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన కృపను మీకు విస్తరింప చేస్తారు. ఏం భయపడకండి. అన్ని విషయాల్లో దేవుని కృప మీకు అనుగ్రహించబడుతుంది. పిల్లలు ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. 12:1 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తే ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నేను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వించదు, నేను దూషించు వారిని శపించదు. భూమిక వంశాలన్నీ నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాము అతనితో చెప్పిన ప్రకారం వెళ్ళాను. పిల్లలు రాత్రి నా యొక్క అంశం ఏంటంటే, దేవుడు అబ్రహామును పిలిచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. గో. హియర్ గాడ్ ఈస్ సేయింగ్ గో. వెళ్ళు. కమాండింగ్, instruction. God's instruction here to Abraham is go whatever I will show, the country which I will show. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, గో అన్నాడు ప్రభు. పిల్లలు ఈ రాత్రి నా యొక్క అంశం ఏంటంటే గో, వెళ్ళుట. ఈ దినాల్లో చాలా మంది దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళటం లేదు. వెళ్తున్నారు, వింటున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% విధేయత కావాలి.
100%. దేవుడు అన్నాడు, నువ్వు బయలుదేరు అబ్రహాం, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ స్వదేశం నుండి లే, నేను ఒక ప్రాంతాన్ని చూపిస్తాను, ఇప్పుడు చెప్పను నీకు, నేను చూపిస్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. వెంటనే అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. అబ్రహాం ఒకటే నమ్మాడు, ఏంటో తెలుసా పిల్లరా, పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు గొప్పవాడు, ఆయన గమ్యాన్ని చేరుస్తాడు, సిగ్గుపరచడు, విడిచిపెట్టడు, త్రోసివేయడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు అని నమ్మాడు అబ్రహాం. పిల్లరా, నమ్మి విశ్వాసంతో ఒక మాట అనుకుంటే ఏదో తెలుసా, నేను నడవలసిన మార్గంలో ఆయన నన్ను నడిపిస్తాడు. హీ బిలీవ్డ్ గాడ్. ఇఫ్ యూ కెన్ బిలీవ్ హిమ్, ఇఫ్ యూ కెన్ బిలీవ్ గాడ్ హార్ట్ఫుల్లీ, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు దేవుని నమ్మగలిగితే నిన్ను గమ్యాన్ని చేరుస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. అందుకే దేవుని వాక్యం 32:8 32:8 దావీదు అంటాడు, నేను నడవలసిన మార్గంలో నువ్వు నన్ను నడిపిస్తావు. హీ విల్ గైడ్ యూ ఇన్ విచ్ వే యూ విల్ వాక్. నువ్వు నడవలసిన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఈ రాత్రి నా యొక్క అంశం ఏంటంటే, డోంట్ స్టే, గో. డోంట్ స్టే దేర్, డోంట్ స్టెబుల్, డోంట్ సెటరేట్ యువర్ సెల్ఫ్ దేర్, యు రేజ్ అప్ అండ్ గో. వెళ్ళుట అనే విషయాలు. ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు చూపించే స్థలానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మన సొంత జ్ఞానం కాదు, ఎక్కడో అక్కడ దొరికిపోతాం. సొంత జ్ఞానంతో వెళ్తే, మన సొంత నడిపింపుతో వెళ్తే ఎక్కడో అక్కడ తొట్టిల్లిపోతాం. వీ నీడ్ గాడ్స్ గైడెన్స్. హీ విల్ స్పీక్, హీ విల్ గైడ్, హీ విల్ ఇన్స్ట్రక్ట్. ప్రభు అంటాడు, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. చూడండి, యెహోషువ గ్రంథంలో జోషువతో ప్రభు అంటున్నాడు, పిల్లలు మోషే చనిపోయిన కొన్ని దినాలకి యెహోషువ, యవనస్తుని యెహోషువకి దేవుడు అధికారం ఇచ్చాడు, నాయకుడిగా చేశాడు దేవుడు. ఆ సమయంలో జోషువ భయపడిపోతున్నాడు. ఎలా నడిపించాలి? హౌ కెన్ ఐ లీడ్ దిస్ పీపుల్, దిస్ గ్రేట్ నేషన్, ఇన్ని లక్షల మంది ఎలా నడిపించాలి అని భయపడిపోతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? 1వ అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ వచనం మీరు చదివితే, నీవు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ టేక్ ఇట్ యాస్ ఎ గ్రాంటెడ్. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు మీరు తీసుకోండి. ఈ వాగ్దానాన్ని రాత్రి జోషువతో ప్రభు అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నీ ముందు నిలవలేడు. నో బడీ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. నీ ముందు చాలా మంది వచ్చి నిలబడతారు, వ్యతిరేకంగా కోతలకు వస్తారు, అసూయతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసూయ పొరలు ఎక్కువ ఉన్నారు ఈ దినాల్లో. అసూయ పొరలు ఎక్కువయ్యే కొలది నీ మీద కుళ్ళుకుంటూనే కొలది. మీకు ఒక విషయం చెప్పనా, నీ చుట్టూ మనుషులు నీ మీద కుళ్ళుకుంటుంటే, నీ మీద అసూయ పడుతుంటే నువ్వేం భయపడద్దు. వాళ్ళు కుళ్ళి చేస్తారు, అసూయతో నలిగిపోతారు, నశించిపోతారు. నీవైతే మాత్రం క్షేమంగా ఉంటావు. ఎందుకంటే నీవు ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నావు కాబట్టి, ఆయన వెళ్ళమన్న స్థలానికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి. యెహోషువ ప్రభు చెప్తున్నాడు, యెహోషువతో, నువ్వు బ్రతుకు దినములలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటాను. ఆమేన్. యాజ్ ఐ వాజ్ విత్ మోసెస్, మోషేకు ఆ రోజు ఎలా తోడై ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట ఎన్ని అద్భుతాలు చేసాడండి ప్రభు. ఒక మాట మీకు చెప్పనా, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి ఏదైనా సాధిస్తాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆ వ్యక్తిని ఎవరు ఆపలేరు. అందుకే లేఖనం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మనతో ఉంటే ఎవరు మనం ఏమి చేయలేరు పిల్లరా. మౌనంగా మరి వెళ్ళిపోతారంతే, దేవుడు మనకి విజయం ఇస్తాడు. ఈ రాత్రి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను. గో. ఆయన చూపించే స్థలానికి మనం వెళ్ళాలి, ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన సంకల్పానికి మనం లోబడితే పిల్లరా గమ్యాన్ని చేస్తాడు. అబ్రహాముని గమ్యాన్ని చేర్చాడు, అనేక జనములకు ఆత్మీయ తండ్రిగా చేశాడు. అబ్రహాం రిసీవ్డ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. అన్ని విషయాలు, ఇన్ ఎవ్రీ ఏరియా గాడ్ బ్లెస్డ్ అబ్రహాం. అన్ని విషయాల్లో
ఆర్థిక విషయాల్లో మాత్రమే కాదు పిల్లరా, అన్ని విషయాల్లో ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, సంతానపరంగా, ఇన్ ఎవ్రీ ఏరియా అబ్రహాం వాస్ బ్లెస్డ్ బికాస్ అబ్రహాం వెళ్ళాడు, దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు. సెకండ్ గో. చూడండి నిర్గమకాండంలో కండి ఒకసారి. దేవుడు మోషేని వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం చూడండి, 10వ వచనం, లేకపోతే 9-10 వచనం మీకోసం చదువుతాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింసను నేను చూచాను, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు నుంచి నువ్వు తీసుకుని రావాలి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును తోడుకుని పోటుకు నేను ఎంతటి వాడను? ప్రభు అంటాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. పిల్లలే, ఇక్కడ ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు. గాడ్ వాస్ టాకింగ్ టు మోసెస్. యూ షుడ్ గో. నువ్వు వెళ్ళాలి మోసెస్. ఐ హ్యావ్ చూజన్ యూ మోసెస్. నేను ఏర్పాటు చేసుకున్నాను. యూ షుడ్ గో మోసెస్. వేర్ షల్ ఐ గో లార్డ్? ఎక్కడికి వెళ్ళాలి? యూ షుడ్ గో టు ఈజిప్ట్. వై లార్డ్? ఐ హ్యావ్ సీన్ మై పీపుల్స్ అగోనీ. నా ప్రజల యొక్క ఆ మొర్ర నేను విన్నాను, నా ప్రజల యొక్క కన్నీరు నేను చూశాను, నా ప్రజల యొక్క మూలుగు నేను విన్నాను. నువ్వు వెళ్ళాలి. ఎందుకు తెలుసా? నా ప్రజల్ని విడిపించాలి. ఈ రాత్రి దేవుడు మనల్ని వెళ్ళమంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరో బంధించబడి ఉన్నారు. సమ్ పీపుల్ ఆర్ బౌండెడ్. బంధించబడి, బైండ్ చేయబడి సాతాను బంధకాలు, దురలవాట్ల చేత, రకరకాల ఆర్థిక సమస్యల చేత బంధించబడిన వారు కొలలుగా, కోట్ల కొలలుగా ఉన్నారు. ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, యూ షుడ్ గో మై డాటర్, మై సన్, యూ షుడ్ గో. వై లార్డ్? యూ గో అండ్ డెలివర్ దెమ్. వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి. పిల్లల దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మార్కు సువార్త 16-15లో ప్రభు అంటారు కదా, మార్కు సువార్త 16-15 యేసు ప్రభు ఇచ్చిన మరి చివరి ఆజ్ఞ, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఆ రోజు మోషేని ఐగుప్తు దేశానికి వెళ్ళి కేవలం ఇశ్రాయేలీయులనే మాత్రం విడిపించమని పంపించాడు, వెళ్ళమన్నాడు. ఈ రాత్రి ప్రభు మనల్ని వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఈజిప్టా? నో. మన సొంత గ్రామమా? నో. సర్వలోకమునకు, టు అట్టర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, uttermost parts of the earth. బూది గంతముల వరకు మనం వెళ్ళాలి. అటు కాలిఫోర్నియా నుంచి ఇటు జపాన్ వరకు 225 దేశాల్లోకి మనం వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రజలను విడిపిస్తుంది. ఆమేన్. The gospel has a power to deliver the people. Do you know that? మన సొంత అనుభవాలు ప్రజలు విడిపించావు. పెట్టకథలు, కాకన్బుల్ స్టోరీస్, కల్పన కథలు, రకరకాల ఉపమానాలు మంచివి, కానీ అవి ప్రజలు విడిపించవు. విడిపించేది ఎవరో తెలుసా? సువార్త దేవుని యొక్క శక్తి అట. సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది. దేవుని వాక్యము, ఆత్మను రక్షించు శక్తి గల దేవుని వాక్యము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఆత్మలను రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉంది, సువార్తకు ఉంది. పిల్లరా, రాత్రి గో అంటున్నాడు దేవుడు. ఫస్ట్ గో ఏంటో తెలుసా? నేను చూపించే ప్రాంతానికి నువ్వు లోబడుటకు వెళ్ళాలి. దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు పొందుకోవడానికి వెళ్ళాలి. రెండవది, అనేకుల్ని విడిపించడానికి మనం వెళ్ళాలి. పిల్లరా, ఆత్మల భారం ఉందా మనకి? ప్రజలు విడిపించాలన్న భారం ఉందా? నశించిపోతున్న ఆత్మల భారం మన జీవితంలో, మన హృదయాల్లో ఉందా? మండుతుందా? పిల్లరా, ఒక స్లోగన్ ఉంది తెలుసండి, వెళ్ళు, లేకపోతే వెళ్ళు వారిని పంపించు. మూడోది ఏంటంటే ప్రే, ప్రార్థించు. ఫస్ట్ది. రెండోది వెళ్ళు. మూడోది నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళి వారిని పంపించు. ప్రే, గో ఆర్ సెండ్. గో ఫస్ట్, సెకండ్ గో విడిపించడానికి మనం
వెళ్ళాలి. పిల్లరా, మనం ప్రతిరోజు దేవుని మాట వినాలి. చూడండి, థర్డ్ గో గురించి మీకు చెప్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూడండి. 2వ వచనాన్ని మీరు చూడండి. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఏళ్ల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందుదునో వాని వెనక పరిగిన వేరుకుందని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్ము గో అన్న. పిల్లలు, ఇక్కడ నయోమి రూతుతో చెప్పింది, గో మై డాటర్. వేర్ ఆర్ యు గోయింగ్? ఎక్కడికి వెళ్తావు? నా యజమానుడైన బోయేజ్ పొలంలోనికి వెళ్తున్నాను పరిగెరుకోవడానికి. గో, ఎల్లు పొలములోనికి. పొలం అంటే దేవుని మరి సేవ పరిచర్య, లేకపోతే దేవుని మందిరం. వేరొక పొలంలోనికి పోవద్దు అంటాడు బోయేజ్. దేవుని పొలం అంటే మందిరము. దేవుని సన్నిధానంలోకి నేను పరిగెరుకోవడానికి వెళ్తానయ్యా, ఆత్మీయ ఆహారం తినడానికి వెళ్తాను. పిల్లలు, చాలామందికి దేవుని మందిరం అంటే ఎంత నిర్లక్ష్యమో, దేవుని మందిరం అంటే ఎంత అలక్ష్యమో అండి. కృతజ్ఞత లేని వాళ్ళు, ఆత్మీయ జీవితము సరిగ్గా లేని వాళ్ళు, క్రమము లేని వారు. వాళ్ళ పిల్లలు, చివరిలో ప్రభు ఒక మాట అంటాడు, తలుపు వేసేసి, పరలోక తలుపు వేసేసి, అక్రమము చేయవారు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. చూసారా ఆ మాట? ఎప్పుడైనా విన్నారా మీరు? ఆ మాట ఎవరితో అంటాడు తెలుసా ప్రభు? క్రమము లేని వారితో. ఇదనలో చాలామంది క్రమం తప్పిపోయారు. స్పిరిచువల్ డిసిప్లిన్ లేదు. కొమ్ములు వచ్చేసాయి. 2 వాక్యాలు నేర్చుకుని, 2 పాటలు నేర్చుకుని, 2 వాయిద్యాలు నేర్చుకుని, ఏమంటే స్వార్థపరులై కొమ్ములు వచ్చేసాయండి చాలామందికి. దేవుడు అంటే భయం లేదు. దేవుని సేవకులన్నా, సువార్థికులన్నా, పెద్దలన్నా, ఆత్మీయ నాయకులన్నా గౌరవం లేకుండా పిల్లల తిరుగుబాటు చేసే పరిస్థితి ఈ దినాల్లో కనబడుతుంది ఎక్కువగా. ఇక్కడ రూతమ్మ తన అత్తయ్య గారు చెప్తున్న, మా అత్తమ్మ గారు చెప్తున్న మాట, అమ్మ నువ్వు ఆ పొలంలోకి వెళ్ళు, యు గో అమ్మ అనేసరికి వెంటనే పిల్లరా రూతమ్మ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం 3వది థర్డ్ గో ఎక్కడికో తెలుసా? దేవుని పొలంలోనికి, దేవుని మందిరంలోనికి. ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. 122 కీర్తన మొదటి వచనం. 122 కీర్తన మొదటి వచనం. యెహోవా సన్నిధికి వెళ్ళుదామని వారు నాతో అనినప్పుడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆర్ యు గోయింగ్ ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సన్నిధికి వెళ్తున్నావా? దేవుని మందిరానికి వెళ్ళటం నేర్చుకోవాలి. టైంకి వెళ్ళడం నేర్చుకోవాలి. ఒక 10 నిమిషాలు ముందే ఉండాలి దేవుని సన్నిధిలో. ఆమేన్. Do you know what is there in the temple of God? దేవుని మందిరంలో ఏముందో తెలుసా నీకు? నీ జీవానికి మూలం అదే. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ప్రతి ఆదివారం వెళ్ళి ప్రభుని ఆరాధించాలి, ప్రభుని కనపరచాలి, ప్రభుని ప్రేమించాలి. You should go every Sunday to the presence of God. Go to presence of God. 3వ గో ఏంటో తెలుసా? presence of God. 4వ గో ఏంటో తెలుసా? 4వ గో ఏంటో తెలుసా? ఫర్ ప్రేయర్. ప్రార్థనకి మనం వెళ్ళాలి, వడివడిగా వెళ్ళాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఓపెన్ యువర్ బైబిల్స్. మీ వాక్యాన్ని ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు, 6వ వచనం, నీ గదిలోనికి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు అది తర్వాత వేరే విషయం. నీ గదిలోనికి వెళ్ళి, ఇందాకలా వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళి వెళ్ళు అంటున్నాడు. ఇక్కడ నీ గదిలోనికి వెళ్ళు. ఎప్పుడు వెళ్ళాలా? వారానికి ఒక రోజా? ప్రతిరోజు వెళ్ళాలి మన గదిలోనికి. గో టు యువర్ రూమ్. ఫర్ వాట్? ఫర్ ప్రే. నీ తలుపు వేసుకో, రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. గో ఫర్ ప్రేయర్.
గో ఫర్ ప్రేయర్. చూడండి, మరి అపోస్తల గ్రంథంలో పేతురు యోహాన్లు ఇద్దరు ఒకరోజు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తున్నారు. గో ఫర్ ప్రేయర్ 3వ అధ్యాయంలో మనం చూస్తే 3వ అధ్యాయం మొదటి వచ్చిన పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయముకు ఎక్కి వెళ్ళుచుండగా దే ఆర్ గోయింగ్ టు ప్రేయర్. గో టు ప్రేయర్, గో ఫర్ ప్రేయర్. ప్రార్థన జీవితం ఉందా? ప్రభు పాదాల దగ్గర గడిపే అనుభవం నీకుందా? బిజీ అయిపోయావా? బిజీ అన్నమాట దయచేసి చెప్పొద్దు. డోంట్ సే దట్ ఐ హ్యావ్ నో టైం. నాకు టైం లేదని చెప్పొద్దు, ప్రమాదం అది. ఆ మాట చెప్తే ప్రమాదం. ప్రభు ఒకవేళ నిన్ను కాపాడడానికి నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అన్నాడు అనుకో, ఏమైపోతాం మనం? ఏమైపోతాం చెప్పండి? ఆయన కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా నీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు కాబట్టే ఈరోజు నువ్వు బ్రతికి బట్ట కట్టావు. డోంట్ బోస్ట్ ఆన్ యువర్ ఎనీథింగ్. నువ్వు కలిగి ఉన్న ఎబిలిటీస్ మీద నువ్వు అతిశయపడద్దు. నీ ఇమ్యూనిటీ పవర్ కాదు ఈరోజు సజీవుగా ఉండడానికి. నీ జ్ఞానం కాదు, నీ శానిటైజర్ కాదు, నీ సోషల్ డిస్టెన్స్ కాదు, ఫిజికల్ డిస్టెన్స్ కాదు, నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివి, నీ ధనం కాదు. కేవలం దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. ఆయన ఒకవేళ ఐ హ్యావ్ నో టైం టు ప్రొటెక్ట్ యూ, నిన్ను కాపాడడానికి నాకు టైం లేదు, ఐఎమ్ వెరీ బిజీ అనడానికి ఏమైపోతామని చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన చేయడానికి టైం లేదు అనద్దు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? మన తండ్రిని కలుసుకుంటాం. మేము తల్లిదండ్రులు ఏమని ఆశపడతారో తెలుసా? తల్లిదండ్రుల ఆశ ఏంటో తెలుసు? ఎప్పుడు మా పిల్లలు మా ముందే కదలాడుతూ ఉండాలి, మా ముందే ఉండాలి, తిరుగుతూ ఉండాలి. నిజంగా ప్రేమ కలిగిన తల్లిదండ్రులు ఏం చెప్పి పిల్లలతో రోజు మాట్లాడతారు. ఒక్కరోజు మాట్లాడకపోతే వారికి నిద్ర పట్టదు. కొంతమంది తల్లిదండ్రులకి, బాబు ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఉన్నావా, డ్యూటీకి వెళ్ళావా, పిల్లలు ఎలా ఉన్నారు? మనం అంటే ముద్దు, తల్లిదండ్రులకు మనం అంటే ముద్దు, మన పిల్లలంటే ఇంకా ముద్దాలి. నీ దేవుడు, నీ పరలోకపు తండ్రి కూడా నువ్వు ఆయన ముందే ఉండాలని, నువ్వు ఆయనతో మాట్లాడాలని, నువ్వు ఆయన ముందు కనబడాలని కోరుకుంటూ తప్పేం లేదు కదా. అలా కోరుకుంటుంటే మరి నువ్వేం చేస్తున్నావు? 1 గంట ఆయనతో గడపలేకపోతున్నావు. 1 గంట గదిలోనికి వెళ్ళటం లేదు ప్రార్థన చేయడానికి. అన్ని స్థలాలకు వెళ్తావు కానీ ప్రార్థనా స్థలానికి వెళ్ళవు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుని హెచ్చరిస్తున్నాడు. ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. గో ఫర్ ప్రేయర్. ప్రార్థన రూమ్, ప్రేయర్ రూమ్ ఈజ్ నథింగ్ బట్ పవర్ రూమ్. ప్రేయర్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ పవర్ హౌస్. ప్రైజ్ ది లార్డ్. నేను చూపించే స్థలానికి వెళ్ళు, విడిపించడానికి వెళ్ళు, పొలంలోనికి వెళ్ళు. 4వది ప్రార్థనలోనికి వెళ్ళు. 5వది ఏం చేయాలంట? 5వది ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండడానికి వెళ్ళు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 43-44 వచనాల్లో ప్రభు అంటారు, ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వస్తే వాడు శుద్ధుడైన తర్వాత వాడితో ప్రభు ఏమంటారు చూడండి. 43-44. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకుని కనబరుచుకుని నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి, చాలు. కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయంటే అనేసరికి, ప్రభు ఎంత మాట అన్నావు రా బాబు, అదే మాట అలా మాట్లాడుతున్నావు, నేను ఎందుకు వచ్చానో తెలియదా నీకు, అలా అనొద్దు అని చెప్పి దగ్గరికి హక్కుని చేర్చుకుని ప్రభు ఏమన్నా తెలుసా? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ప్రభు వాడిని బాగు చేసి ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? మందిరానికి వెళ్ళి గో డైరెక్ట్ టు ద గాడ్స్ టెంపుల్ అండ్ షో యువర్ సెల్ఫ్. నేను యాజకుని కనపరుచుకుని అక్కడ నేను మోషే నియమించిన కానుక సమర్పించు, కృతజ్ఞత కలిగి ఉండు. పిల్లరా, 5వది మనం వెళ్ళాలి. ఎందుకో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండటానికి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది నాకు చాలా మందికి లేనిది అదే. ఎన్ని మేళ్ళు పొందుకుంటారు దేవుని ద్వారా.
కనీసం థ్యాంక్స్ చెప్పరు ప్రభుకి. కొంతమంది మనుషులు దేవుడు వాడుకుంటాడు మన జీవితాల్లో. వారు మనకి ఎంతో హెల్ప్ చేస్తారు, ఎంతో మనల్ని ప్రేమిస్తారు, ఎంతో మన లిఫ్ట్ ఇస్తారు, మనకి లేవనెత్తారు. వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా? మన స్వభావం ఏంటి తెలుసా? హెల్ప్ చేసిన వాడికి గోతులు తవ్వుతాం. మన కొరకు ప్రార్థన చేసేవారిని మనం తోలనాడతాం. మన బలహీనత ఏంటి తెలుసా? మనం ప్రేమించే వారిని లోకు కడతాం. నువ్వు అలా చేస్తున్నావా? నిన్ను ప్రేమించేవారిని లోకు కడుతున్నావా? నీకోసం ప్రార్థన చేసేవారిని తక్కువగా చూస్తున్నావా? నీకు సహాయం చేసి నేను లేవనెత్తే వారి పట్ల కృతజ్ఞత ఉందా నీకు? దేవుని పట్ల కృతజ్ఞత ఉందా నీకు? మొట్టమొదటిగా ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి మందిరానికి వెళ్ళి యాజకుడు కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుకోరా, వెళ్ళరా, నువ్వు కృతజ్ఞత కలిగి ఉండడానికి వెళ్ళిపో అన్నాడు ప్రభు. ఈ 5వది ఏంటో సార్, గో ఫర్ హ్యావింగ్ థ్యాంక్ఫుల్ హార్ట్. కృతజ్ఞత హృదయం కలిగి ఉండడానికి మనం వెళ్ళాలి. 6వది ఎక్కడికి వెళ్ళాలి? సామెతలు 6:6. నేను తొత్తగా కొన్ని మాటలు ముగిస్తాను. ఈ రాత్రి నా మెసేజ్ ఏంటంటే, వెళ్ళుము ప్రభు అన్నారు, గో. ఎక్కడికి వెళ్ళాలి? 6వ చూడండి, సామెతలు 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, Hmm. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాము. ప్రభు అంటున్నాడు, చీమల యొద్దకు వెళ్ళము, గో టు యాంట్స్. సోమరి వెళ్ళు. ఎందుకు తెలుసా? నీ సోమరితనాన్ని పోగొట్టుకోవడానికి. క్రమము నేర్చుకో. గో అండ్ లెర్న్ ద డిసిప్లైన్. ఇది నాలో అతిశయం ఎక్కువైపోయింది, తగ్గిపోయింది, విధేయత లేదు పిల్లరా. ఒక రకమైన అహంకారం ఎక్కువైపోయింది మనుషుల్లో. నేను చూస్తున్నాను. విధేయత లేదు, క్రమము లేదు, క్రమముగా ప్రార్థన చేయడం లేదు, క్రమంగా వాక్యం చదవడం లేదు, క్రమంగా మందిరానికి పోరు, క్రమముగా దశభాగం ఇవ్వడం, క్రమముగా ప్రభుని సేవించడం. వారికి లేదు క్రమం, వారి పిల్లలకి లేదు. అంటే మందిరాన్ని ఎగ్గొట్టడానికి ఎలాంటి సమయం దొరుకుతుందా, సందర్భం దొరుకుతుందో వెతికేవారు ఎక్కువైపోయారు. ఇది నాకు చీమల ఎత్తుకు వెళ్ళి నీ సోమరతనం తీసేసుకొని చురుకుదనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు ఐగుప్తీయుల స్త్రీలు ఉండేవారు కాదు, చురుకైన వారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడింది, ఆమె వేకువన లేస్తుంది. 31వ అధ్యాయం చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచను. అది ఎప్పుడు లేస్తుందట? చీకటితో. ఉదయం 10 గంటలకు లేచి 12 గంటలకి కుటుంబస్తులు అందరికీ టిఫిన్ రెడీ చేసి, అదే చీకటితో లేచి ఫ్యామిలీకి ఫుడ్ ప్రిపేర్ చేస్తుందట. ఇంకేం చేస్తుందంట? తన పనికత్తెలకు బత్తం ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటించును. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. 17వ వచనం. ఆమె నడుకొట్టు చేత నడుము బలపరుచుకుని తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకున్నాడు. 27వ వచనం. ఆమె ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఎంత చురుకుదనం అండి. ఈరోజు దేవుని పిల్లలమైన మనం చురుకుగా ఉండడానికి చీమలొద్దకు వెళ్ళండి అంటున్నాడు ప్రభు. పిల్లరా, ఇంకా మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? యోహాను 15:16 చూడండి. ప్రభు అంటున్నాడు తన శిష్యులతో మాట్లాడుతూ, ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. చాలండి. మీరు వెళ్ళి ఏం చేయాలంట? ఫలించాలి. లోకంలోనికి వెళ్ళి, మన వీధిలోనికి వెళ్ళి మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉండేటట్లుగా చేయాలి. గో ఫర్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఫలభరితమైన జీవితం. అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం. అది ఫలభరితమైన జీవితం అంటే అనేకులకు దీవెనకరమైన జీవితం. ఒక చెట్టు ఉందనుకోండి, ఫలాలు కాస్తే అనేకులు తింటారు దాన్ని. యజమానుడు సంతోషిస్తాడు. నెల కాపు కాస్తుంటాయి కొన్నిసార్లు కొబ్బరి చెట్లు కొన్ని. నెల దిగిపోతుంటాయి, ఆ గెలలు దిగిపోతుంటాయి. ఆ వ్యవసాయదారుడు, ఆ ఫార్మర్ ఎంత సంతోషిస్తాడు. యజమానుడు ఎంత ఆనందిస్తాడు. తన యజమానుడికి ఎంత లాభప్రాప్తిగా ఉంది, ఎంత సంతోషం ఇస్తుంది.
ఒక్క కాయ కూడా ఒక్క కొబ్బరికాయ కాయట్లేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏం చేస్తాడండి? సంతోషిస్తాడా? మొదలకు నరికేసి దాన్ని పొయ్యిలో పెడతాడు. అనవసరంగా వేస్ట్ అయిపోయింది, కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయి. ప్రభు అంటున్నాడు, వెళ్ళి మీరు ఫలించాలి, మీరు ఫలించాలి. 8వది ఎక్కడికి వెళ్ళాలి? వేర్ షెల్ వి గో? మత్తయి సువార్త 19:21. మత్తయి సువార్త 19:21 ఒక ధనవంతుడితో ప్రభు అంటున్నాడు 19:21. అందుకేసు నువ్వు పరిపూర్ణుడు అవుటకు కోరిని ఎట్లా పోయి నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము. నీవు వచ్చి నన్ను వెంబడించము. నువ్వు వెళ్ళి ప్రభు అంటున్నాడు, యు గో అండ్ సెల్ ఆల్ థింగ్స్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ ద పూర్. నీకున్నవన్నీ అమ్మి బేదలకి వెళ్ళి అవన్నీ సెటిల్ చేసేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించావు. దాని అర్థం ఏంటో తెలుసా? వాడి హృదయంలో ధనాపేక్ష ఉంది. ఆ కిందన వాడు 22 అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ధనవంతుడు ప్లస్ యవనస్తుడు హృదయంలో వచ్చింది వ్యసనం వచ్చింది, చిరాకు వచ్చేసింది, ఒక రకమైన మరి విసుగుదల వచ్చేసింది. ఏంట్రా, నేను డబ్బంతా పేదలకు ఇచ్చిమంటాడు, ఉన్నవాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చిమంటాడు, నేనేమైపోతాను? ఈ లవ్స్ మనీ లవింగ్ హార్ట్. ధనమును ప్రేమించే హృదయంలో ధనాపేక్ష ఉంది. వాడు ప్రభు మాట వినలేకపోయాడు, దేవుని మాట ఆలకించలేకపోయాడు. ప్రభు అన్నాడు, వెళ్ళి ధనమును అమ్మి బేదలకు వచ్చి నన్ను వెంబడించావు. ఎంత గొప్ప మాట! అంటే అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళి నీ హృదయంలో ఉన్నది మొత్తం తీసి పారేయి, విడిచిపెట్టేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇక్కడ ప్రభు దేనికి వెళ్ళమంటాడంటే సమర్పణ జీవితం కోసం. గో ఫర్ దట్ డెడికేటెడ్ లైఫ్. అన్ని పేదలకి చేస్తే ఏముంటుంది? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మనం దేవుని మీద ఆధారపడాలి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకుని ఉన్నవాడు ధన్యుడు. ఈరోజు గో అంటున్నాడు, వెళ్ళమంటున్నాడు. వెళ్ళాలి. రాత్రి అనేక విషయాలు మీకు చూపిస్తున్నాడు. నువ్వెక్కడున్నావు అక్కడి నుంచి లేచి వెళ్ళు. చివరిగా పిల్లరా, నీ ప్రజల మీదకి, మన బంధువుల మీదకి భయంకరమైన ఉగ్రత వచ్చేస్తుంది. ఏం చేయాలా? వెళ్ళి అనేకులు సమకూర్చి ఉపవాస దినం ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేయాలా. ఈ మాట ఎస్తేరు మొద్దుగైతే చెప్తుంది. ఎస్తేరు 4:14. ఒకసారి నేను ముగిస్తాను ఈ మాటతో. ఎస్తేరు గ్రంథము 4:14 చదవండి అందరూ. నీవు మొద్దుగైతే అంటుంది, నువ్వు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చను గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకునమని చెప్పుమని. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషాను నందు కనబడి, నీవు వెళ్ళి చిన్నాన్నగారు, డాడీ మీరు వెళ్ళి శోషణ కోటనందు యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, అక్కడ అందరు సమాజ మందిరంలో యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా. 3 రోజులు అన్నపానాలు చేయొద్దు. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం. ఇక్కడ నేను నా పనికత్తులు ఉపవాసం ఉంటాం. మీరు అక్కడ ఉపవాసం ఉండండి 3 రోజులు, 3 రాత్రులు పగళ్ళు. ఇక్కడ నేను ఉపవాసం ఉంటాను అని అటు వెళ్ళే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించాను. మొర్దెకై పిలిచినట్టుంది, మీరు వెళ్ళి, అయ్యా నువ్వు వెళ్ళి సమాజ మందిరంలో యూదులందరూ సమకూర్చి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి అయ్యా. ఇక్కడ మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం? నో యూస్. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? నో యూస్. మన ప్లాన్స్ పనిచేయవు, మన ప్రణాళికలు పనిచేయవు, మన జ్ఞానం పనిచేయదు. ప్రార్థన పని చేస్తుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. హల్లెలూయా. అప్పుడు అహష్వేరోషు దినాల్లో పిల్లల హామాను ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్ ఆజ్ఞ బయలుదేరి. ఏంటి తెలుసా?
ఏదో ఒక రోజు పలానా రోజు యూదులందరూ ఒక్కరోజే చంపాలని ఆ డేట్ దగ్గర పడుతుంది. ఇలా రాజు ముద్ర వేశాడు, తన ఉంగరంతో ముద్ర వేశాడు, ముద్రించాడు. ఎవరు మార్చలేరు. మారిస్తే మళ్ళీ రాజే మార్చాలి. రాజాజ్ఞను ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ టైంలో మొద్దుగైతో ఉంటుంది ఇస్తారు, వెళ్ళండి, వెళ్ళి అందరి సమకూర్చి ప్రార్థన చేయండి. ఈరోజు ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ బంధువుల మీదకి, నీ రక్త సంబంధుల మీదకి, నీ స్నేహితుల మీదకి, మన శ్రేయోభిలాష, మన సంఘస్థుల మీదకి, అనేకల మీదకి ఉగ్రత వచ్చేస్తుంది. స్లాటర్ డే వచ్చేస్తుంది, నాశనం వచ్చేస్తుంది, దేవుని కోపం వచ్చేస్తుంది. మనం ఏం చేయాలా? మనం వెళ్ళి అనేకులను సమకూర్చి మనం అందరూ ఉపవాసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి గో అనే విషయాలు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మనం వెళ్దామా? లేచి వెళ్దామా? దేవుని మందిరానికి వెళ్దామా? ప్రార్థనకి వెళ్దామా? విడిపించడానికి వెళ్దామా? ప్రార్థన చేయడానికి వెళ్దామా? దేవుని పొలంలోకి వెళ్దామా? ఫలించడానికి వెళ్దామా? దేవుని మహింపరచడానికి వెళ్దామా? గో. మే ద లార్డ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రభు, నేను వెళ్తాను ప్రభు. సర్వలోకాన్ని సువార్త ప్రకటించడానికి వెళ్ళు. గో. డోంట్ స్టే దేర్. అక్కడ నిలిచిపోకు. వెళ్ళు ప్రభు చూపించే స్థలానికి. అబ్రహాము నేను చూపించే స్థలానికి వెళ్ళు. నేను నా ఆశీర్వాదంగా ఉంచుతాను. లోబడడం, 100% విధేయత చూపించటం మనం నేర్చుకోవాలి. ఈ రాత్రి ప్రభా, నేను వెళ్తాను ప్రభా, నేను లోబడతాను తండ్రి. ధనాపేక్ష తీసే ప్రభా, శరీరిచ్చలు ఉన్నాయి తీసే ప్రభా, యవనేచ్చలు ఉన్నాయి తీసే బాబా, అవిధేయతలు తీసే నాయన, తిరుగుబాట్లు ఉన్నాయి తీసే నాయన, చీకటి ఉంది తీసే నాయన, పాపముందు తీసే ఉదయంలో వెళ్తాను ప్రభా. సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవారు లేరు. ఈ రాత్రి ఎందుకో మమ్మల్ని ఇంకా ఉంచాం, ఎందుకో మమ్మల్ని ప్రేమించాం నాయన, ఎందుకో మా పట్ల మీ కనికరం ప్రదర్శించారు ప్రభా. నీకు వందనాలు. మీ ప్రేమకై వందనాలు, కృతజ్ఞులము నాయన. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ లార్డ్. ఈ రాత్రి ఎంతమంది వాక్యాలు విన్నారు, వారి జీవితంలో గొప్ప ఉత్తేజము, గొప్ప ఉజ్జీవము, గొప్ప మారు మనసు దయచేయండి నాయన. మీరు వెళ్ళుము అంటున్నారు. ఆ కుష్ఠరోగంతో మీరు నువ్వు వెళ్ళి యాజకుని కనపరచు, మోషే నియమించిన కానుక సమర్పించి కృతజ్ఞత కలిగి ఉండు అంటున్నావు. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. వాక్యానికి లోబడతాం, వాక్యానుసారంగా జీవిస్తాం ప్రభా. మీరు వెళ్ళమన్న చోటుకు వెళ్తాం. లోబడే మనసు మాకు దయచేయండి ప్రభా. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి స్వస్థత ప్రకటిస్తున్నాను. ఎవరైనా ఒంటరితనంలో ఉంటే వారికి విడుదల ప్రకటిస్తున్నాను. ఎవరైనా కన్నీరు ఉంటే వారికి సమాధానం ప్రకటిస్తున్నాను ప్రభా. బంధకాలు తెంపండి ప్రభా, కన్నీరు నాట్యంగా మార్చండి. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. అనేకులకి ఈ సందేశం దీవెనకరంగా ఉంచమని, రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడుగుచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణము ప్రియుడు యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేడి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ రాత్రి ఆలస్యమైపోయింది, అయినా మీరు లైవ్లోకి వచ్చి వాక్యాన్ని ఉంటున్నారు. దేవుడిని దీవించును కాక. మీరు విన్న వాక్యాన్ని షేర్ చేయండి. అనేకులు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఆశ. రేపు రాత్రి మళ్ళీ 8 తర్వాత మళ్ళీ కలుద్దాం. ప్రభువును దీవించును కాక. షాలోం. కోటోట్లు అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేయండి. మే ద లార్డ్ బ్లెస్ యూ. షాలోం. ప్రైజ్ ద లార్డ్.